నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. వాకర్స్ హెల్త్ క్లబ్ సభ్యుల సహకారంతో స్టేడియంలో విశ్రాంత బల్లలు ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంతో వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్రాంతి బల్లలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో నిత్యం అనేక మంది వ్యాయామం మరియు వాకింగ్ చేస్తూ ఉంటారని, అలాంటి వారికి విశ్రాంత బల్లలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. స్టేడియం ప్రహారీ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని, అదేవిధంగా గ్యాలరీ ఏర్పాటు కూడా తప్పకుండా చేస్తానని ఎమ్మెల్యే సునీల్ కుమార్ హామీ ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో గ్రౌండ్ లెవెలింగ్ పనులను చేపట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. గతంలో గూడూరు మున్సిపాలిటీ ఎలా ఉండేదో అదే విధంగా ఏర్పాటు చేసి త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజే గారు, అలాగే మా వసంత్ గారు, అలాగే ఈ సంబంధించిన కమిటీ మెంబర్లు, అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క కూర్చునే దానికి ఇవి దానం చేసినటువంటి పెద్దలు దాతలు ప్రభాకరన్న, రత్నన్న, బాలన్న, రాఘవన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజా ప్రెసిడెంట్ అయిన తర్వాత నిజంగా చాలా సంతోషంగా ఉంది. గ్రౌండ్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ దగ్గరుండి అందరితో మాట్లాడి, అంటే ఏకపక్షంగా చేయకుండా అందరితో మాట్లాడి ఈ గ్రౌండ్ అభివృద్ధికి చాలా కోఆపరేట్ చేస్తున్నాం. రాజాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాజా కోరిక మేరకే ఆ జిమ్ కూడా ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాజా కోరిక మేరకే ఈ యొక్క కాంపౌండ్ అంతా కూడా బాగా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పడిపోతే తెలియదు. దానికి కూడా ఒక 2 లక్షలు కావాలంటే కమిషనర్ గారితో మాట్లాడి కూడా శాంక్షన్ చేయించాను నేను. కానీ వర్షం వల్ల సురేష్ చేయలేకపోయాడు. వర్షం ఆగిన తర్వాత కూడా అది చేస్తానని చెప్పి చెప్తున్నా. అట్లాగే అక్కడ కూర్చోడానికి గ్యాలరీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను రాజాకి. అది కూడా వర్షం అయిన తర్వాత ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ఇంకేదన్నా లెవెలింగ్ చెప్పాడు, అది సాధ్యం అయ్యే విధంగా చూద్దాం అనుకుంటున్నాను. అంటే ముందు చెప్పేసి మాట తప్పితే బాగుండదు. అది మ్యాక్సిమం ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే షాప్ చైర్మన్ రవినాయుడు గారు మనతో చాలా బాగుంటాడు. మన లోకేష్ బాబు పాదయాత్రలో ఆయనే మొత్తం ఇక్కడ ఉండి చూసుకున్నాడు. వస్తాను స్టేడియంకి, ఒకసారి స్టేడియంకి తీసుకొస్తాను. క్రీడాకారులందరూ కూడా ఉండి ఆయన కూడా ఒక రికమెండేషన్ ఇస్తే లెవెలింగ్ కూడా ఎంత అవుతుందో ఏందో ఎస్టిమేషన్ చేసి పంపిద్దామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి మీ అందరి దయ వల్ల నేను ఎమ్మెల్యే గెలిచా. ఇది నా ఒక్కడు కృషి కాదు. గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేసి మా సునీలు ఇక్కడ ఎమ్మెల్యే గెలవాలని చెప్పి అందరూ పట్టుబట్టి అంత కుటుంబం సహా వచ్చి ఓట్లేశారు. కాబట్టి మీ దయ వల్లే దాదాపు 1,000 పైగా నాకు ఇక్కడ మెజార్టీ వచ్చింది. సంతోషం. స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరూ గుర్తించారు. కులాలకి మతాలకి అతీతంగా చేసి నన్ను గుర్తించి గెలిపించినందుకు ధన్యవాదాలు. మీ అందరి కోరిక, నా కోరిక కూడా మన గూడూరుని ఇరుల్లో కలపాలని. అందరూ అడుగుతున్నారు ఏమైనా మాట్లాడడం అంటే బయట మాట్లాడడం అనవసరం. మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడితేనే విషయం పెద్దలకు అర్థం అవుద్ది. ఆల్రెడీ మనకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా గూడూరులోనే ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుంది. జరిగేంత వరకు అయితే ఖచ్చితంగా పోరాడతా. దాని 2 మాట ఇప్పుడు రాజకీయ సమస్యలు అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరుకి ఇంకేమేమి చేయాలో పెద్దలు మేధావులు ఉన్నారు ఇక్కడ. నేను అన్ని రాజకీయ పార్టీ పిలిపించి మాట్లాడిన అవసరం నాకు లేదు. మీరున్నారు, మీరు చెప్తే ఖచ్చితంగా ఏం కావాలో ఖచ్చితంగా గూడూరు చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. 6వ బ్రిడ్జి కూడా వర్కులు జరుగుతుంది, అది కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తుంటారు ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా అంతకుముందు గుంతలమయంగా ఉన్నాయి. టోటల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. మొత్తం గుడిలో మొత్తం గుంటలన్నీ కూడా మొత్తం పూడుస్తున్నాం. అంతకుముందు 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి కూడా వేసిన కార్యక్రమాలు ఎక్కడ ఎవరు చేయలే. మాటలు మాట్లాడతారు కానీ
అభివృద్ధి అంటూ జరిగిందంటే గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గూడూరులో పెద్ద రోడ్లు వేశారు. 5 సంవత్సరాల్లో 5 పాలన కూడా వేశారు. గ్యాస్ అని చెప్పి గ్యాస్ లైన్ పైప్ వేస్తామని చెప్పి ఇప్పుడు అవి కూడా త్వరలో వాటన్నిటి కూడా మరమ్మతులు కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా 2-3 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు కూడా ఇక్కడ జరుగుతాయి. అలాగే ఇంతకుముందు ఏమంటే చెన్నూరు, దిగుపాలెం, అలాగే గాంధీనగరు, కోటిపాలెం, పుట్టిపాలెం, చిలకూరు అవన్నీ కూడా ఏదో గ్రేడ్ 1 మున్సిపాలిటీ కావాలని కలిపారు. దానివల్ల ప్రయోజనం లే. విషయం ఏంటంటే అక్కడ నుంచి ఒక్క పైసా కూడా పన్ను మనకి మున్సిపాలిటీకి రావట్లే. మనం పెట్టే లైటింగ్ దగ్గర నుంచి ఖర్చంతా టౌన్లో మనం మీ అందరి దగ్గర కలెక్ట్ చేసిన డబ్బు వాటికంతా పెడతా వస్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా తీసేయమని చెప్పి మంత్రి నారాయణ గారికి చెప్పారు. మాకు ఎట్లా మున్సిపాలిటీ ఉందో అట్లే చేయండి. ఎందువల్లంటే ఇప్పుడు డబ్బులు మిగలడంలే పైసా కూడా, ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసా మనం రావట్లే ఆ పంచాయతీల వాళ్ళు. దీనివల్ల పంచాయతీలు కూడా అభివృద్ధి ఆగిపోయింది. మొత్తం ఆడికి వచ్చే డబ్బులు కూడా రాకుండా టౌన్ కాబట్టి ఆపేస్తున్నారు. కాబట్టి అవి లేకుండా త్వరలో ఎన్ని క్లియర్ అయిపోతాయి. మొత్తంగా ఎట్లయితే మున్సిపాలిటీ ఉందో దాని ప్రకారం ఎన్నికలు ఇక్కడ జరిగేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు అభివృద్ధికి మీరెవరు ఏ సలహా ఇచ్చినా ఖచ్చితంగా తీసుకుంటా. మీ సొంతం నేను వేరే వాడిని కాదు. నాకు శాలువాలు పూలమాలు నాకు వద్దు. ఎందుకంటే మీ చిన్నప్పుడు ఇక్కడ పుట్టుకోండి మీరంతా కలిసి బతుకున్నాను కాబట్టి అది ఆలోచించి సొంతంగా నన్ను గుర్తుపెట్టుకుని చాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ బల్లలు ఇచ్చినటువంటి 4 దాతలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం అయిపోయిందని, గూడూరు నుండి తిరుమలకు డైరెక్ట్ ఆర్టీసీ బస్సులను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తిరుపతికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తిరుపతికి ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించిన అనంతరం ఆయన డిపో ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం అయిపోయిందని, టీడీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 4 కొత్త బస్సులను నేను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అలాగే గూడూరు రైల్వే జంక్షన్ నుండి గతంలో తిరుమలకు డైరెక్ట్ బస్సులు నడిచేవని, గత ప్రభుత్వం వాటిని తొలగించిందని గుర్తు చేశారు. రవాణా శాఖ అధికారులతో మాట్లాడి త్వరలోనే తిరుమలకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎం వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, రహీం, జలీల్, జహంగీర్, సునీల్, వెంకటేష్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. పెంచడం ఫోన్ ఆపనా ఫోన్ పెట్టుకుంటే బాగుండదు. చాలా కప్పు తర్వాత మొట్టమొదట మా డిపో మేనేజర్ గారిని తీసుకెళ్లి వాకాడులో 2 బస్సులు ప్రారంభోత్సవం చేయించారు, విజయవాడకి చేయించారు. దాని తర్వాత తుగిలిపాలెం కొండూరులో మళ్ళీ ఒక 2 బస్సుల్ని నా చేత ప్రారంభోత్సవం చేయించారు. అలాగే కోటలో జగన్మోహన్ గారి చేతుల మీదుగా 2 బస్సులు అక్కడ కూడా ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ గతంలో ఒక 3 బస్సులు, ఇప్పుడు 1 బస్సు చేస్తున్నాం. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే మా డిఎం గారు ఎప్పుడు కూడా కొత్త బస్సు అంటే నేను అడుగుతూ ఉంటాను, కొత్త బస్సు ఏంటి సార్, కొత్త బస్సు ఏంటి సార్ అంటే వేస్తామని చెప్పి వీళ్ళంతవరకు పై అధికారులతో కూడా మాట్లాడి ఇక్కడికి ఆయన తీసుకొస్తున్నందుకు మా డిఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మొన్న మా చెంచురామయ్య చెప్పినట్టు రవాణా శాఖ మంత్రి గారిని కలిసి తిరుమల బస్సులు కావాలి సార్ మాకు. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో
13 బస్సులు గూడూరు నుంచి తిరుమలకి వెళ్ళే 13 బస్సులు రద్దు చేసి వాళ్ళ పొంగునూరుకి తీసుకున్న విషయాన్ని కూడా నేను చెప్తున్నా, మొహమాటంగా కూడా చెప్తున్నా. ఈ బస్సులన్నీ కూడా పొంగునూరు తరలించుకున్నారు. ఎంత అన్యాయం అంత అన్యాయం. అంటే మా గూడూరుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్యాయం చేశారు బస్సుల విషయంలో కూడా. కాబట్టి మంత్రి గారితో మాట్లాడాం, మంత్రి గారికి రికమెండేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా మంత్రి గారు చెప్పింది ఏంటంటే సంక్రాంతి కల్లా కొత్త బస్సులు వస్తున్నాయి. దాదాపు 1400 బస్సులు రాష్ట్రంలో కొత్త బస్సులు తీసుకుని వస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఖచ్చితంగా మీకు తిరుమలకి ఖచ్చితంగా నేను 2 బస్సులు కానీ అంత 5 బస్సులు కానీ ఇస్తానని చెప్పారు. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమలకు బస్సు ఇచ్చేంత వరకు నేను ఆర్టీసీ అధికారుల వెంట పడుతూనే ఉంటా, మంత్రి గారి వెంట పడుతూనే ఉంటా. ఎందుకంటే చాలా అవసరం మాకు. గూడూరు నుంచి అంటే ఇప్పుడు చెంచురామ చెప్పినట్టు జంక్షన్ ఇది. ఈ జంక్షన్లో ఇతర రాష్ట్రాల నుంచి అందరూ కూడా దిగి ప్రశాంతంగా బస్సులు వెళ్ళేవు. ఇప్పుడంతా వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు ఎంత వేల రూపాయలకి పోయే పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే గూడూరులో ఉన్నటువంటి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సు అయితే చాలా అందుబాటులో ఉంటుంది. అలాగే టికెట్ కూడా చాలా తక్కువ ధరకి వచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి అవి ఏర్పాటు చేస్తే గూడూరు ప్రజలు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల సంగతి తర్వాత కానీ నా గూడూరు ప్రజలు ప్రశాంతంగా తక్కువ ఖర్చుతో పోవాలంటే ఖచ్చితంగా జంక్షన్ నుంచి, గూడూరు జంక్షన్ నుంచి తిరుమలకి బస్సులు వేయాలని చెప్పి కోరుతున్నాం. త్వరలో కూడా వేస్తారని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మా నాయకులందరినీ ఆహ్వానించినందుకు మా డిఎం గారికి, ఆర్టీసీ సిబ్బందులకి అలాగే ఇతర యూనియన్లు అందరూ ఉన్నారు. ఆర్టీసీలో చాలా యూనియన్లు ఉన్నాయి. అందరూ యూనియన్లందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా రాఘబావ, అలాగే మా తూపిల్లి నాగేశ్వరరావు, అలాగే మా ఇమ్రాన్, వీళ్ళందరూ కూడా, అలాగే మా రాణిపేటలో నన్ను గెలిపించిన అబ్బాయి అదో వీళ్ళందరూ ఇక్కడే ఉండాలి. అలాగే మా శర్మ అంతా వీళ్ళందరూ కూడా మాకు గూడూరు కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు పట్టణ టీడీపీ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో పనిచేసి టార్గెట్ పూర్తి చేయాలని పార్టీ నాయకులను సూచించారు. కొద్ది సైడ్కి కొద్ది సైడ్కి చూడండి అన్నా సైడ్కి రండి అన్నా, మీరు పక్కరండి బస్సు సైడ్కి మొత్తం పంచాయతీ అంతా కలిసి 70 కూడా కాలేదు నిన్నటిగా. ఇక్కడ మాకు అబద్ధాలు గారు అంత బిజీగా ఉన్నారు అందరూ కూడా టౌన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా జరుగుతుంది. మొత్తం మీద మన కాన్స్టిట్యున్సీలో చిలకూరు మండలం చాలా బ్రహ్మాండంగా చేశారు. గూడూరు మండలం కూడా బాగా చేస్తున్నారు. వాకాడు కూడా చివరిలో ఉన్నా ఇప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళు కూడా ముందు వచ్చిన పరిస్థితి. టోటల్ మొత్తం మీద టౌన్లో అన్యాయం ఉంది. మీకు 2 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్, మీకు 3 లక్షల రూపాయలు ఇస్తారు. మన కానీ యాక్షన్లో జరిగిపోతే 5 లక్షలు ఇస్తారు. మనం వేరే వాళ్ళపైన ఆధారపడలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ
న్యాయస్థానాల సేవలు ప్రతి ఒక్కరికి సక్రమంగా అందే విధంగా వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ పని చేయాలని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనముల సముదాయంలో రాజ్యాంగ దినోత్సవం మరియు లా డే సందర్భంగా మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం అనుసరించి ప్రతి ఒక్కరూ నడుచుకుంటున్నామని 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించి ఉన్నాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సెట్స్ రాజేష్, ప్రిన్సిపల్ జూనియర్ సెట్స్ సులోచన రాణి, అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ లోకనాథం, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శంకరయ్య, ఏఓ పద్మావతి, నయోమి, ఏపీపీ లక్ష్మీ నారాయణ, అడ్వకేట్లు తదితరులు పాల్గొన్నారు. All the people and my colleagues who are standing here on the auspicious day of 75th Constitutional Day, and we must feel very proud that we are the citizens of India. Our constitution is very much wide and including all the rights and liabilities of every citizen of India. We must follow and obey the constitution for the entire nation, and we must remember the efforts and sacrifices of mainly Dr. B.R. Ambedkar and his team for establishment of and for writing the Indian constitution. Today our Dr. B.R. Ambedkar has given the Indian constitution devoted to the Indian nation. So we must salute all the leaders who made constitution for the Indians, for peacefulness and for happiness of the Indian people. Thank you one and all on this day of auspicious Constitutional Day. Thank you one and all. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో మంగళవారం ఉదయం నుండి వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత 2 రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉన్నది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నుండి ఒక మోస్తారు వర్షం కురుస్తూ ఉండడంతో జనజీవనం స్తంభించింది.
దక్షిణ బంగాళాఖాతం తూర్పు హిందూ మహాసముద్రం మధ్య కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం రాగల 24 గంటల్లో బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో సోమవారం రాత్రి నుండి సైదాపురం మండలంలో మోస్తారు వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తుండటంతో రహదారులన్నీ వర్షపు నీరుతో జలమయమయ్యాయి. వీధులన్నీ బురదమయంతో దర్శనమిస్తున్నాయి. అలాగే సైడు కాలువల్లో నీరు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పాదాచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధుల్లో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
చెన్నై జాతీయ రహదారిపై నాయుడుపేట పరిధిలోని మల్లంకూడలి ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. జువ్వలపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో రహదారి అధ్వానంగా ఉండడంతో లారీ మరమ్మతులకు గురయ్యింది. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ కైలాసనాథ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారి పల్లకి సేవలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈనాటి హైపర్ న్యూస్ వార్తలు.